విశాఖలో 5,000 కోట్ల రూపాయల భూ వివాదం. గీతం వర్సిటీపై హైకోర్టు నోటీసులు. విశాఖ సాగర తీరాన 5,000 కోట్ల భూదందా. గీతం వర్సిటీ భూముల క్రమబద్ధీకరణ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఎలాంటి చర్చ లేదు. కనీసం కౌన్సిల్ సభ్యుల అభిప్రాయం తీసుకోలేదు. జనవరి 30వ తేదీన జరిగిన మీటింగ్ లో 54 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం వర్సిటీకి ఇచ్చేస్తూ జీవీఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆరోపణలు ఏంటంటే ఇది సాధారణ భూమి కాదు. కాలువలు, కొండ పొరంబోకు వంటి ప్రభుత్వ భూములను ఒక ప్రైవేటు సంస్థకు ఎలా కట్టబెడతారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు చేరింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, విశాఖ కలెక్టర్ మరియు ఎంపీ శ్రీ భరత్ లకు కోర్టు షాకింగ్ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కట్టేందుకు తాము సిద్ధమంటున్నారు శ్రీ భరత్. నిబంధనల ప్రకారమే జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వొచ్చా? విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపుపై మీ అభిప్రాయం ఏంటి? వెంటనే కామెంట్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.